ఆగస్ట్ 9, 2024లో కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అయితే ఒక ఘటన అయితే చేసుకుంది ఫ్రెండ్స్. డైలీ డ్యూటీకి వెళ్ళే ఒక నర్స్ ఎవరైతే ఉన్నారో మౌనిక అనే నర్స్ అయితే నైట్ డ్యూటీ ఐసీయూలో ఉండడం వల్ల 34 అవర్స్ డ్యూటీ అయితే ఉంది. ఆ యొక్క డ్యూటీ పూర్తయిన తర్వాత ఆమె అయితే సెమినార్ రూమ్లో అయితే రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. దాని తర్వాత మనకి దాదాపుగా 6 గంటల తర్వాత అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమ్మాయి బాడీని చూసి వాళ్ళ పేరెంట్స్ని అయితే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందని అయితే తెలిపారు. కానీ డాక్టర్లు పోస్ట్మార్టం తర్వాత గుర్తించింది ఏమంటే ఈ అమ్మాయికి అయితే ఈ యొక్క నర్స్కి అయితే కొంతమంది క్రూరంగా అయితే రేప్ చేసి ప్లస్ ఆమె బాడీ పార్ట్స్ని అయితే ఏ విధంగా డ్యామేజ్ చేసినారంటే ఆ యొక్క డాక్టర్లే కూడా చాలా బాధనైతే వ్యక్తం చేశారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపించే సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో అతడు ఆ నేరాన్ని అయితే ముందుగా ఒప్పుకొని నేనైతే ఈ యొక్క పనికి పాల్పడ్డాను, కావాలంటే ఉరి కూడా తీసుకొని అయితే సంజయ్ రాయ్ అయితే తెలిపారు. డాక్టర్లు పోస్ట్మార్టం చేసిన తర్వాత మౌనిక బాడీలో ఎవరైతే ఉందో ఆమె బాడీలో దాదాపుగా 150 ml ఫ్లూయిడ్ అయితే దొరికిందని అయితే చెప్పారు. దీనివల్ల సిబిఐ వాళ్ళు ఈ యొక్క అత్యాచారానికి ఒక్కరే కాదు మరి ఎంతోమంది ఇంకా ఉన్నారని అయితే వాళ్ళందరిని అయితే ప్రశ్నిస్తున్నారు. మొదటిగా మనం చూసుకుంటే ఆ యొక్క కాలేజ్ పూర్వ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకొని సిబిఐ అయితే క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది. దీంతో ఆగస్ట్ 9 నుంచి ఈ తేదీన వరకు కూడా మనకి రాష్ట్రంలోని ప్రతి డాక్టర్స్ అయితే ఆ యొక్క డాక్టర్ లైఫ్ కోసం, ఆ యొక్క డాక్టర్ న్యాయం కోసం అయితే ప్రతి ఒక్కరు ర్యాలీలు తీసి సర్వేలు తీసి మనకైతే ఆమె న్యాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇటుపక్క మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ కూడా వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో కోల్కతా ప్రజలతో కలిసి ర్యాలీ తీసి ఆ యొక్క నిందితుడు ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉరి తీయాలని అయితే వాళ్ళు కూడా అయితే డిమాండ్ చేస్తున్నారు. చాలామంది మమతా బెనర్జీ మీద కూడా ఇప్పుడు సిబిఐ అయితే క్వశ్చన్ చేయబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సీఎం ఉండి ఈమెనే ఆ యొక్క డిసిజన్ ఫైనల్ ఇవ్వకుండా మళ్ళీ ఈమెనే ర్యాలీ చేస్తుంది. ప్లస్ దాంతోపాటు అది కాకుండా ఆ యొక్క హాస్పిటల్ ఏదైతే ఆ ఘటన జరిగిందో అక్కడ విట్నెస్లని ఏదైతే ఉంటాయో ఆ యొక్క విట్నెస్లని తుడిచివేయడానికి ఆ ఇన్సిడెంట్ జరిగిన సెమినార్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ని అయితే బీభత్సంగా పగలగొట్టి ఆ యొక్క ఎవిడెన్స్ని కూడా మార్పించడానికైతే చేశారు ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఇలా చేశారు, ఎంతమంది ఉన్నారు అనేది త్వరలోనే మనకైతే సిబిఐ అయితే రిలీజ్ చేయబోతుంది ఫ్రెండ్స్.